స్టార్ట్ చేయొచ్చండి. ముందుగా ప్రార్థన. నా లోపల, నా వెలుపల అక్కడ నా గురువు, పరమేష్టి గురువులకి నా ప్రణామాలు. అలాగే ఈ యొక్క ఆత్మని ఎప్పుడు కూడా పరమాత్మలో కలిసినప్పటికీ కూడా దాన్ని అవేర్నెస్ ఇస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి ఆత్మ ప్రణామాలు. ఈ యొక్క ఆత్మ సదా నిర్విఘ్నంగా ఆ పరమాత్మలో కలుపుతున్న ఆ సర్వేశ్వరి మాతకు కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను పూర్తిగా నా గురుకి నేను దత్తం అంకితం అయ్యాను. మనకి చక్కటి జ్ఞానం అందిస్తూ మన ముందుకు వెళ్తున్నాం. వంశీకిరణ్ మాస్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే పత్రిజీవి మాస్టర్ గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మరొక చక్కటి అవకాశం ఇస్తున్న సుకన్య మేడం గారికి, అలాగే మణిమాల మాస్టర్ గారికి కూడా నా ప్రణామాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా దివ్యాత్మని అని నేను భావిస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆ పరమాత్ముడి యొక్క మాటలాగా భావిస్తున్నాను. ఆ పరమాత్మ నుంచి వస్తుంది ఈ ఛానల్ భావిస్తూ మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం. ఓం నమో శివాయ. నా మాట అందరికీ వినిపిస్తుంది కదండి? సో వినిపిస్తుందని అనుకుంటూ మొదలు పెడతాం. గత కొన్ని వారాలుగా మనము శ్రీమద్ భాగవతము, భగవత్ పురాణంలో అంతర్గత కథలు వింటూ వస్తున్నాం. ఎందుకు అంటే సూక్ష్మంలో మోక్షాన్ని పొందడానికి. అలాగే భగవద్గీతనే కాకుండా ఇది అనుసంధానం. భగవద్గీతలో విశ్వరూపం అటువంటి అద్భుతమైన ఉన్నా కూడా ఇలాంటి శ్రీమద్ భాగవతంలో గురువులు వారి యొక్క గురువుల గురించి, అంటే చాలా చిన్న చిన్న విషయాల్లోనే అద్భుతాలు చూపిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి అద్భుతాలు, అటువంటి దివ్యమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. సో భాగం ఎలాంటిదంటే అండాండంలో ఏదో పిండాండంలో అదే ఉంది, పిండాండంలో ఏది ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది అంటే సత్యమే మనలో కూడా ఉంది, బయట కనిపించే జగత్తులో కూడా ఉందని అలా అంటూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే న్యూరో సైంటిస్ట్ అందరూ ఏం చెప్తున్నారంటే మన మైండ్ లో ఉన్న బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ పైన గ్యాలక్సీలో ఉన్న స్టార్స్ సమానంగా మాట్లాడతారు అనమాట. అంటే అంతగా మనము కనెక్ట్ అయినాం, అంతగా మనం అనుకుంటాం మనం కనెక్ట్ అవ్వలేము. ఏదో ఈ మెడిటేషన్ ద్వారానే మనం అనుకుంటున్నప్పటికీ కూడా అది బ్రహ్మనే అని కృష్ణుడి లీల ద్వారా ఆ దత్తగుడి యొక్క గురు పరంపర చెప్తుంటే మనకి అప్పుడు అర్థమవుతుంటుంది. చెప్తున్నారంటే ఈ సృష్టిని, అంటే నక్షత్రాన్ని కానీ, ఈ భూమిని కానీ, లేకపోతే గెలాక్సీస్ కానీ, ఈ యూనివర్స్ ని క్రియేట్ చేసింది ఎవరు? పరమాత్మ అని మనం అందరం ఒప్పుకుంటున్నాం. అలాగే మాటి క్రియేట్ చేసింది ఎవరు? అది కూడా పరమాత్మనే. అంటే ఏ పరమాత్మ అయితే ఈ సృష్టిని క్రియేట్ చేశాడో అదే పరమాత్మ మనని కూడా క్రియేట్ చేశాడు. అంటే వాటిలో ఎంత శక్తి ఉందో మనలోని కూడా అంతే శక్తి ఉంది. ఎప్పుడైతే మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు కానీ, చంద్రుడిని చూస్తున్నప్పుడు కానీ మనం అనుకోవాల్సింది ఏంటి అంటే అందులో ఏ శక్తి ఉందో నాలో అదే శక్తి ఉంది అని. అంతేకాదు ఈ సృష్టిలో ప్రతి దానికి కూడా అదే శక్తి ఉందని అనమాట. దానికి సంబంధించిన కథలు ఈరోజు చెప్పుకుందాం. గతం కృష్ణ పరమాత్మ లీలల్లో గడిచిపోయినాం. అంటే కృష్ణుడి కథల్లో నుంచి దత్తుడి కథల గురించి మనకి వచ్చే అవకాశం రాగలేకపోయింది. సో కృష్ణుడి కథల్లోనే మునిగిపోయాము. అంటే
అంటే ఆయనకున్నంత ఆకర్షణ అది, అటువంటి ఆకర్షణ. సో సో ఇవాళ గురు దత్తాత్రేయ గురించి స్టార్ట్ చేసి అప్పుడు నెక్స్ట్ అందులో గురు దత్తాత్రేయ గురించి కూడా మనం సేమ్ ఉంటుంది. గురు దత్తాత్రేయ గారు ఇది ఎవరికి బోధిస్తున్నారంటే, మళ్ళీ ఇది కూడా శ్రీమద్ భాగవతంలోనే ఉంది. ఇదేమి సపరేట్ గా లేదు, శ్రీమద్ భాగవతంలో అంతర్గతంగానే ఉంది. ఇది కూడా చెప్తా ఉంది ఎవరికి అంటే కృష్ణుడే ఉద్ధవుడికి చెప్తున్నాడు. కానీ ఈ కథల దగ్గరికి వచ్చేసరికి మనము యదు మహారాజు గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి దత్తాత్రేయులు చెప్తున్నారు అనమాట. దత్తాత్రేయులు చెప్తున్నారు అంటే ఒక ఎడారిలో, అంటే ఇది ఆల్రెడీ చెప్పేశాను, జస్ట్ క్లుప్తంగా చెప్తున్నాను. ఎడారిలో ఆయన దిగంబరుడై సంచరిస్తున్నారు అనమాట. యదు మహారాజు ఆశయం వేస్తుంది, మేము సుఖాల గురించి వెతుకుతుంటే మీరు ఇంత ఆనందంలో ఉన్నారు, ఇంత స్థితిలో ఉన్నారు అని అంటే, అప్పుడు 4 గురువుల గురించి చెప్తూ వస్తున్నారు. 3 గురువుల గురించి ముందరే చదువుకున్నాం. పావురం చదువు అనమాట. పావురం గురించి చెప్పాలి అని అంటే, ఈ ప్రపంచంలో ప్రేమ చాలా పవిత్రమైంది అంటారు కదా. ఎంత పవిత్రమైందంటే ప్రేమ లేదు. ఆ ప్రేమ కనుక హద్దులు దాటితే, అంటే విచక్షణ కోల్పోతే, లేకపోతే జ్ఞానాన్ని వదిలేస్తే అదే బంధం అవుతుంది, అదే వినాశానికి కూడా దారి తీస్తుంది అనమాట. అదే ఈరోజు మన గురు దత్తాత్రేయ వారు పావురం రూపంలో మనకి పంచుతున్నారు అనమాట జ్ఞానాన్ని. ఎలా చెప్తున్నారంటే, యదు మహారాజు గారికి ఒక అందమైన అడవి ఉందిట. ఆ అడవిలో 2 పావురాల జంట అనమాట. వాటి ఒక చిన్న పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారనమాట. ఒకటి ఎంతో ప్రేమ. రోజు రోజు వాళ్ళ మధ్య ఏమైపోతుందంటే, ఒకళ్ళ మధ్యలో వీడాలి అంత ప్రేమ. నా పిల్లల ఆహారాన్ని తీసుకోవడానికి ఒక జంట అక్కడ అప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైనా మనం అనుకున్నది కాదు, అనుకుంది కూడా చాలా జరుగుతుంది. ఎందుకు అనుకోంది జరుగుతుంది అని అంటే, మనం తెలుసుకునేది మనము అంటే సైన్స్ ప్రకారంగా చెప్పాలనుకోండి, మనం అందరం కలిసి మ్యాటర్. సైన్స్ ఏం చెప్తుందంటే, మనం మ్యాటర్ కలిస్తే మనం అందరం కలిసి, అంటే లివింగ్స్ ఆర్ నాన్ లివింగ్, పక్షి జాతి అయినా, పశు జాతి అయినా, వృక్ష జాతి అయినా, ఇవన్నీ కళ్ళతోటి ఆర్ మన 5 సెన్సెస్, కళ్ళతోటి, ముక్కుతోటి, చెవులతోటి వినేవి చూస్తే 0.0001% మనకి తెలియనివి 99%, చూడలేనివి 99.99% ఉంది. అంటే అందుకని మనకి ఊహించింది తెలియంది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే వీళ్ళ వీళ్ళ జీవితాలు కూడా ఒకటి జరిగింది. ఏంటి, ఒక వేటగాడు వచ్చాడు. ఆ అమ్మాయి పిల్లల్ని చూసి వాళ్ళని పట్టేశాడు. అవి భయంతో అరుస్తున్నాయి. లోపలికి వేటగాడు అక్కడే కూర్చోడు, వేసి వెళ్తాడు, చిక్కుకుంటాయి. అలా చిక్కుకున్నవి వాళ్ళ పిల్లలు. అదే అప్పుడు వీళ్ళు ఎంతో బంగారం ఉన్నారు, ఇలా వీళ్ళు పడిపోయాయి అనుకున్నారు. లాజికల్ మైండ్ ని యూజ్ చేయలేదు అనమాట. అలా అని చెప్పి వైరాగ్యాన్ని చూపించలేదు, లేదా హెల్ప్ కోసం కూడా వెతకలేదు. ఆ పిల్లలు లేని జీవితం వ్యర్థమని మాత్రమే భావించాయి. ఆ వలలో అనమాట. వేటగాడు వచ్చి మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్ళారు. ఒకే ఒక్క చమత్కారము వాళ్ళ జీవితం అంతటిని కూడా నాశనం చేసింది. దీనికి ఇంతే కథ. మామూలుగా శ్రీమద్ భాగవతంలో ఆయన రాసి దత్తాత్రేయులు వారు చెప్పింది మహారాజు గారికి ఇంతే కథ. కానీ దత్తాత్రేయులు గారు ఏం చెప్తారంటే, ఆ పావురాల జంట ఏదైతే చూసిన పావురాల జంట ఆ వలలో తమ్మంతట తాము చిక్కుపోయాయి చూడు,
అవే నీ గురువులు, అవి నా గురువులు అని చెప్తారు. యాక్చువల్లీ నీ గురువు కాదు, నా గురువు అని కూడా చెప్తారు. నేను చాలా ఆశ్చర్యపోతాను. ఇక్కడేం వాళ్ళేమి కరేజ్ చూపించలేదు, ఏమి తెలివితేటలు చూపించలేదు. అంటే ఆమె చిక్కుపడకపోవడం వల్ల ఏంటి అని అంటే మళ్ళీ ఆయనే చెప్తారన్నమాట. ఈ మమకారము బంధనాన్ని దారి తీసి, ఆ బంధనం ఏం చేసింది, దుఃఖానికి కారణమైంది. అంటే ఆ దుఃఖం వల్ల తన యొక్క జీవితాన్ని కోల్పోయింది అనమాట. అంటే ఈ లోకం పర్మనెంట్ కాదు. పిల్లలు ఇవన్నీ సంపద శరీరం అన్ని కూడా కరెక్ట్, వాటి మీద మోహం అవసరం లేదు, అటువంటి ఆసక్తి అవసరం లేదు. కానీ దాని ఆ దుఃఖంలో ఏం చేయాలంటే సోల్ యొక్క స్వతంత్రాన్ని, అంటే ఫ్రీడమ్ పోయింది. సోల్ అంటే ఏముంటుంది, మనం కష్టపడి జన్మని తీసుకుని వచ్చుకున్నాను, నేను కష్టపడి జన్మని తీసుకొచ్చాను. ఈ శరీరం నేను ఫ్రీగా ఉన్న శరీరాన్ని నేను తీసుకొచ్చి ఈ ఆత్మని తీసుకొచ్చి నేను ఈ శరీరంలో బందీ అయ్యాను. అటువంటి దీన్ని యూస్ చేసుకోవాలని అనుకుంటుంది కదా. కానీ ఆ శరీరానికి, మనసుకి, ఆ ఆత్మకి సంబంధం లేకుండా వాళ్ళు అది ఆ మోహం పట్టుకుని తన జీవితాన్ని కూడా ఇది చేశారు, వ్యర్థం చేశారన్నమాట. అంటే ఇక్కడ ఎవరు అంటే దీనికి ప్రేమతో ఉండాలంటారా అంటే కాదు, ప్రేమతో ఉండాలి కానీ వివేక వైరాగ్య జ్ఞానం తెచ్చుకోవాలని చెప్తున్నారు. అంటే ప్రేమించండి, బంధించకండి, అలాగే స్వతంత్రంగా జీవించండి అని కూడా చెప్తున్నారు అనమాట. ఇతరుల మీద ఆధారపడకుండా. ఒక్కొక్కసారి చూడండి, మనం అంటూ ఉంటాం కదా, ఇది చాలా విచిత్రమైన ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే ఓ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఇంటికి నన్ను భోజనానికి పిలవలేదు, సో నేను కూడా వాళ్ళని నెక్స్ట్ టైం భోజనాలకు పిలవను, ఎందుకంటే వాళ్ళకి టిట్ ఫర్ టాట్ చేద్దాము అని అనే ఒక ఆలోచన ఉంటుంది చూడండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దిస్ స్టోరీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అజ్ఞానపూర్వకమైన పని చేశారు, నువ్వు కూడా అదే చేస్తానని చెప్తున్నావు అనమాట. ఇది ఎంతవరకు సమర్థత, ఎందుకంటే నీ జీవితం ఈ లోకానికి నువ్వు ఒక్కడే వచ్చావు, ఒక్కడివే వెళ్తావు. అటువంటప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అదే తప్పుని నువ్వు కూడా ఎందుకు రిపీట్ చేద్దామని ట్రై చేస్తున్నావు? ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారన్నమాట. సో ఆ విషయం గురించే మనము చేసే ఇంకో పనులు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరైనా పనిచేస్తారనుకోండి, అదే గుడ్డి ఫాలో అయిపోతుంది. అది మన గురువులు అయితే సరే కానీ గురువు కాకపోతే ఒక్కొక్కసారి ఏమన్నా చిన్న చిన్న పనులు కూడా ఆధారపడుతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు మా హస్బెండ్ తీసుకురారని, మా వైఫ్ వంట చేసే కానీ వంటల్లో వద్దని, ఇలా నేను పార్టీకి ఇలా చేస్తేనే, ఇలా ఈ సామాన్లు ఇలా ఉంచాలి, ఇలాగే కరెక్ట్ గా ఉంచాలి, ఎందుకంటే ఉంటే కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే ఇటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అజ్ఞానం, చీకటి నుంచి వస్తున్నాయి. అవన్నీ చూసి ఏం చూడమంటే ఇక్కడ గురుదేవులు అజ్ఞానంలోకి పడద్దు, ఆ వ్యక్తి లేకుండా నేను బ్రతకలేను, ఈ వ్యక్తి లేకుండా నేను సినిమా చూడలేను, ఇలా ఇటువంటివి కాకుండా ఎంతో ఎంతో సాధన చేసి విచారంలో చేసి అటువంటి సంసారంలో మునిపోవద్దు అనమాట. అంటే వేటగాడిని ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే కాలం కింద కూడా చెప్తున్నారు అనమాట. ఆ కాలం చాలా అమూల్యమైంది, అటువంటి కాలం వ్యర్థం చేయొద్దని కూడా చెప్తారు. ఇదే కాదు, ఇంకా చాలా దీనికి ఈ కథలో ఏమైనా ఆలోచన వస్తే చివరిగా మీరు కూడా చెప్పండి, మీ జ్ఞానాన్ని కూడా పంచుకోండి డెఫినెట్గా. ఇప్పుడు మనం ఆ దత్తాత్రేయుల యొక్క ఆరో గురువు అయిన మనం పావురాన్ని గురించి విన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఏ గురు గురు పరమాత్ముడైన శ్రీకృష్ణ గురించి విన్నాం. శ్రీకృష్ణుడు అంటే రాజవంశం చెందినవారు.
ఆయన ఎలా నందుడు యశోద దగ్గర కూడా పెరిగినా ఆయన కూడా వాళ్ళ రాజవంశస్థులు అన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి వారు అంటే ఆయన చిన్న పిల్లడిగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంతమంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్ కింద చేసుకొని గోపాలు లాగా వాళ్ళ గోకులంలో సంతోషంగా ఉంటారు అనమాట. ఈ నందవ్రజంలో ఎవరికి సంతోషం వచ్చిన ఆడుకోవాలన్నా నవ్వుకోవాలన్నా వచ్చేది కృష్ణుడి ఆలోచన మాత్రమే. ప్రతిరోజు ఈ గోపాలు ఏం చేస్తారంటే తమ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తమ ఇంటి నుంచి ఏదో ఒక ఆహారం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి గిఫ్ట్ కింద కృష్ణుడికి ఇస్తుండేవారు అనమాట. ఎందుకంటే అది కృష్ణుడి మీద ప్రేమ. అది కానీ ఆయన కృష్ణుడి మీద వాళ్ళందరూ తెస్తూ ఉండేవారు. కానీ ఒక బాలుడు మాత్రం తిరుక్కుంటూ వస్తూ ఉండేవారు అనమాట. కానీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. రోజు కృష్ణుడు మొదలు పెట్టారు, ఏంటి తీసుకురావట్లేదు తీసుకురావట్లేదు ఏంటంటే ఆ గోపాలుడు ఏం చేస్తాడంటే సిగ్గుపడమాట. ఎందుకంటే అతని కుటుంబం పేద కుటుంబము. సో ఆ కుటుంబం దాంట్లో వచ్చి నేను ఏం తీసుకురాగలను కృష్ణుడికి అని చెప్పి ఏం తీసుకొచ్చేవారు కాదనమాట. అలా తీసుకురాకుండా ఉండేవారు. ఒక రోజున ఏం జరిగిందంటే ఒకళ్ళు ఈ నా కృష్ణుడు రోజు అడగటం మొదలు పెడుతున్నాడని గోపాల్ ఏం చేస్తారంటే ఒక చిన్న బుద్ధిలో పుల్ల పెరుగు మాత్రమే తీసుకొస్తారనమాట. దానికి కానీ అది అందరి ముందర ఇవ్వాలంటే సంకోచిస్తాడు. అందరూ నేను ఇటువంటి పుల్ల పెరుగు ఎలా వేస్తాను, పుల్ల పెరుగు తింటే కనుక కడుపు వస్తుంది. ఆయనేమో కృష్ణుడు ఒక రాజవంశీకుడు. అటువంటి రాజవంశీకుడికి చిన్నది ఇస్తే మంచిది కాదు. నా పొట్ట ఇదే నేను ఎప్పుడు తింటూ ఉంటాను కాబట్టి అలవాటు పడిపోయింది. కానీ కృష్ణుడు అది తట్టుకోలేడు ఆయన అని చెప్పి ఆయన చేస్తాడంటే తీసుకురావడానికి ఒక చెట్టు మీద ఎక్కేసేసి ఆ పెరుగంతా తానే తినేస్తాడు అన్నమాట. పుల్లటి పెరుగు తొందరగా తింటున్నారేమో మొబైల్ చుట్టూ ఇలా చేతుల చుట్టూ ఆడుతూ ఉంటుంది అన్నమాట. అయితే అది కింద నుంచి కృష్ణుడు వస్తాడు. చూసి ఆ చెట్టుని ఊపుతాడు అనమాట. ఊపేసరికి ఆ గోపాలుడు కింద పడిపోయి చూసేసరికి కృష్ణుడు అతన్ని లేపి నువ్వు నాకు ఇవ్వకుండా నాకు తెచ్చిన పెళ్లి వినిస్తున్నావా అని చెప్పి అతని చేతికి బుగ్గలకి ఉన్న అప్పుల పెరుగుని ఆయన నాకేస్తాడు అనమాట. అందుకే నేను తినేసాను అంటే ఆయన ఆ బాలుణ్ణి ఆ గోపాలుణ్ణి ఆలోచిస్తూ నీకు కడుపు అన్నప్పుడు కడుపు అనుకుంటున్నావు అని చాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ శ్రీ భాగవతంలో ఇంతవరకే ఉంది. కానీ ఎందరో మంది గోస్వాములు ఈవెన్ మనము ఒక విధంగా భగవద్గీతలో చూస్తాం అనుకోండి, అందులో మనము పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయత్తి అన్నాడు. అంటే భక్తితో నువ్వు చిన్నది ఇచ్చినా కూడా నేను సంతోషిస్తాను, నేను స్వీకరిస్తాను అన్నాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఆయన పిల్లవాడి వైపు నుంచి మనం ఒక చూస్తే కనుక ఆయన కృష్ణుడు ప్రేమతో తిన్నాడు, ఆయన హృదయాన్ని ఆయన మరొకది. అది ఇందులో అద్భుతమైన ఒక దివ్యమైన కోణం కూడా ఉందన్నమాట. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే శ్రీకృష్ణుడి వైపు నుంచి చూస్తున్నప్పుడు మనము అనుకుంటాం అనమాట. మనం ఏమనుకుంటాం అంటే కృష్ణుడు గొప్పవాడు, ఆయన దేవుడు కాబట్టి ఈ పేదవాడి మనస్సు తెలుసుకొని ప్రేమ తెలుసుకొని పెరుగు తిన్నారు. కానీ అందుకని ఆ దేవుడు కాబట్టి ఆయన కడుపు నొప్పి ఏమీ రాలేదు అని తెలుస్తుంది. కానీ ఇక ఆ విషయం కాదు, ఇక్కడ కృష్ణుడు ఏం చూపిస్తున్నాడంటే ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక విలువ ఉంది, ప్రతి ఒక్క విషయానికి విలువే ఉంటుందన్నమాట.
అంటే ప్రతిదీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా అని చెప్పి సమము కాదు. అంటే ఓషో గారి మళ్ళీ ఆయన ఆయన చెప్పిన వాక్యాలే యథాతథంగా చెప్తున్నాను. ఈ ఓషో గారు ఏమంటారంటే, ఈ సృష్టిలో నువ్వు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా అని చెప్పి ఈక్వల్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండు తీసుకున్నామండి, దానికి ఒక విలువ ఉంటుంది. అలాగే మనము ఒక పువ్వు, మందార పువ్వుని చూసుకున్నాం అనుకోండి, దానికి ఒక విలువ ఉంటుంది. అలాగే ఒక పక్షి, ఒక రామచిలుకకి ఒక విలువ ఉంటుంది. నాకు ఒక విలువ ఉంటుంది, మీకు ఒక విలువ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఇవి ఉన్నాయి. కానీ మనము ఇందులో ఏది లేకపోయినా కూడా మరొకటి ఎగ్జాంపుల్, మీ ఇంట్లోనే కూర్చుంది ఉందనుకోండి, రోజు కూర్చుంటున్నారు, ఒక 2 రోజులు అది తీసి ఇంకో పక్కకు ఎక్కడో వేసేయండి, మీరు కూర్చొని వెతుక్కుంటారు. ఎందుకంటే మీరు వెతుక్కోకపోయినా మీ శరీరం వెతుక్కుంటుంది. మీ ఆటోమేటిక్ గా మీరు అక్కడికి వెళ్ళి కూర్చుందాం చూస్తుంటారు, అక్కడ కుర్చీ లేదేంటి అనుకుంటారు అనమాట. అలాగే అబ్బో, ఆ కుర్చీ ఎంతో సేవ చేసింది, దాని లాస్ట్ లో విరిగిపోయింది అనుకోండి, ఓ ఎన్ని రోజులో ఇది పని చేసింది, చాలా రోజులు యూజ్ అయింది అన్నట్టు ఉంటారు. సో ఎందుకు ఎందుకు వస్తున్నాయి, వీడికి వచ్చింది అనుకో, అయ్యో ఎందుకు ఇవాళ రాలేదు అని అనుకుంటుంటారు. రోజు మీరు అన్నం పెడుతున్నారు, ఒక రోజు నా వీధి కుక్క రాకపోతే ఎందుకు రాలేదు అనుకుంటారు మీరు. ఎందుకు ఇట్లాంటివన్నీ అనుకుంటాం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి మాట్లాడడానికి వైట్ గా ఉంటారు, కానీ ఆ వాళ్ళు కనుక ఎక్కడ 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే ఏదో ఇల్లంతా వెలతిగా ఉందని అంటారు. ఎందుకు వాళ్ళు మరి, వాళ్ళు అంత క్వైట్ గా ఉన్నారు కదా, వాళ్ళ ప్రెజెన్స్ ఎందుకు మరి అంటే, ఆటోమేటిక్ గా కుర్చీకి, చైర్కి అంత వాల్యూ ఉంటే మనకి ఎంత వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ అప్పుడు ఏ విషయాన్ని మనం సంబంధించుంటే, దత్తాత్రేయుల వారి దాంట్లో కూడా, అంటే అక్కడ గోపాలుడికి వాల్యూ ఇచ్చాడు. అక్కడ పెరుగుకి కంటే కూడా ఆయన గోపాలుడికి వాల్యూ ఇచ్చాడు. ఉన్నావు కాబట్టి ఇది నాకు ఇంపార్టెంట్. మరి పెరుగు తింటే కడుపు నొప్పి వస్తుందని ఆ అబ్బాయి ఆపుకున్నాడు. కానీ కృష్ణుడు ఎందుకు తాగాడు, కడుపు నొప్పి వస్తుంది అని అన్నా కూడా ఎందుకు తాగాడు. ఎందుకు తాగాడు అంటే, ఆయనలో నుంచే వచ్చింది ఆ పెరుగు. అది పుల్ల పెరుగైనా తీపి పెరుగైనా కూడా వచ్చింది ఆయన నుంచే. ఆ గోపాలుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన నుంచి వచ్చాడు. అంటే సృష్టి అంతా కూడా ఒకటే. అంటే దిస్ ఇస్ 100% కాల్డ్ వన్నెస్ అని మనం చెప్పచ్చు అనమాట. అంటే ఆ బాలుడు అంత విలువైన వాడు, ఈ సృష్టికి మరొకటి లేదన్నమాట. ప్రతి జీవి స్వరూపమే. కృష్ణుడు వేరు, బాలుడు వేరు, రూపాలు వేరు, కానీ ఆధారం ఒకటే. అదే సత్యం, అదే వన్నెస్ అన్నమాట. నేర్చుకుంటా ఈ విషయం అంతా కూడా వనస్ గురించే నేర్చుకుంటున్నాం అనమాట. అక్కడ అక్కడ ఆ పిల్లల గురించి ఆలోచించకుండా ఆ మరో రకంగా ఆలోచించుంటే, లేదా ఆ పిల్లల్ని బయటికి తీసుకొచ్చేయాలని ఆలోచించుంటే, ఇదేమి నా పిల్లలతో పాటు రాలేదు, ఇది నా చేతిలో లేని విషయం అని చెప్పుకొని ఉంటే వేరేగా ఉంది చెప్తున్నారు అనమాట. సో అంటే ఈ ఈ కథ ద్వారా, ఈ 2 ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, జీవితము చాలా విలువైంది. చాలా విలువైంది అంటే ఎంత విలువైందంటే, ఒకసారి కొంతమంది మనం అనుకుంటుంటాం, మళ్ళీ ఎంతో మంది, నేను సరిగ్గా మాట్లాడలేనండి, సరిగ్గా పాటలు పాడలేనండి, సరిగ్గా డాన్స్ చేయలేనండి, సరిగ్గా చదువుకోలేనండి, అంటే నేను హౌస్ వైఫ్ అండి, లేకపోతే నేను సంపాదించలేనండి అని ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. మనలో ఉన్న డ్యువాలిటీ, అంటే మనలో ఉన్న ఒక మనం అందరం కూడా భగవంతుల్లో వారమే. మళ్ళీ అంటే అన్ని, ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు, యూనిక్. నేను చాలా valuable. నేను అక్కడే valuable. నేను నిద్రపోతుంటే అక్కడే valuable. నేను నిద్రపోతుంటే valuable. నేను ఈ శరీరాన్ని, అంటే ఈ నిద్రపుచ్చి ఆత్మని శరీరాన్ని నిద్రపుచ్చి నేను ఆత్మతో జాగ్రత్త అయ్యాను. అదే కదా ఈ శరీరానికి ఇస్తున్నారు కదా, ఇది కూడా ఒక స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది కదా, సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది.
అంటే ఆ ఏకత్వం గురించి, ఆ వన్నెస్ గురించి ఈ విషయాలు చెప్తున్నాడు. కేవలము నాన్ లివింగ్ థింగ్సే కాదు, లివింగ్ థింగ్స్ కూడా సో ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంపార్టెంట్ చూస్తున్నారు అన్నమాట. యొక్క తత్వం ఇది. ఒక ఈ దీనికి మనం ఎన్నో విషయాలు అంటే మనము ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటాము, మనము చాలా ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, దుఃఖంగా ఉన్నాము అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా భ్రమని చెప్తున్నారు అనమాట. ఎలా భ్రమ అని చెప్తున్నారు అని అంటే, మనం జూమ్ చేసి చూసాం అనుకోండి, ఒక ఎర్త్ ఐదర్ మనం చిన్న మోడల్ గా చూసినా, టీవీలో చూసినా, ఒక ఎర్త్ కింద చూసాం అనుకోండి, ఒక బాల్ కింద ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఆ, ఎత్తు ఉంటుంది, ఎలా అంటే కొన్ని చోట్ల అడవి ఉంటుంది, కొన్ని చోట్ల సాగు చేసిన నేల ఉంటుంది, కొన్ని చోట్ల అందమైన భవనాలు ఉంటాయి, కొన్ని చోట్ల పూరి గుడిసెలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఎండిపోయిన ఆకులు ఉంటాయి, కొన్ని చోట్ల మట్ దివ్యమైన ఆ, రత్నాలు కూడా ఉంటాయి. అది మనం బయట నుంచి చూస్తుంటే మనకి ఇది తెలిసిన విషయం. ఇవి ఎట్లా అయితే ఉన్నాయో, అంటే వీటిని సృష్టించిందెవరు? ఈ భూమాతని సృష్టించిందెవరు? ఆ పరమాత్ముడే కదా! మరి ఆ పరమాత్ముడే మన్ని కూడా సృష్టించాడు కదా! అందుకని కూడా మనలో కొన్ని లోపాలున్నాయి, కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, కొన్ని వీక్‌నెసెస్ ఉన్నాయన్నమాట. కొన్ని కొంతమందికి చప్పిడి ముక్కుంటుంది, కొంతమందికి మంచి ముక్కుంటుంది, కొంతమందికి కళ్ళు బావుంటాయి, కొంతమందికి తెలివితేటలు బావుంటాయి, కొంతమందికి ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక విభూతి అయితే ఇచ్చాడు. ఏ విభూతి లేకుండా పంపించలేదు. ఎందుకు పంపించలేదు? ఎందుకంటే ఇది ఆయన నాకు ఏ విభూతి లేదు, నాకు ఏ గొప్పతనం లేదు, నాకు ఏ టాలెంట్ లేదు అనుకోవటం కూడా ఒక టాలెంటే. ఏం చెప్పాలి అంటే క్రియేట్ చేసిందే గాడ్ అయినప్పుడు, ఆ గాడ్ని ఎవరు నిన్ను క్రియేట్ చేసింది గాడ్ అయినప్పుడు, నీలో వంకలు చూస్తున్నావు అంటే ఎవరిలో వంకలు చూస్తున్నావు? భగవంతుడిలో వంకలు చూస్తున్నావు. అక్కడ ఆ గోపాలుడు ఏం చేశాడు? వంకలు వెతుక్కున్నాడు అనమాట. నాకు నా నేను నాకు ఏమీ లేదు. ఎన్న మనకి ఎన్ని రోజులైతే నాకు ఏమీ లేదు అనుకుంటామో, ఏమీ లేదు. ఎందుకంటే మనం ఏమిస్తే ఈ సృష్టి మనకి అదే, ఈ యూనివర్స్ మనకి అదే తిరిగిస్తుంది. ఇక్కడ నాకు లేదు లేదు అనుకుంటున్నాడు కాబట్టి లేదే వస్తుంది. అదే కనుక నాకు ఉన్నాయి అనుకుంటే అందుకు డబుల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ పిల్లలు కనుక వాళ్ళు లేరు అని అనుకుంటున్నారు కాబట్టి ఈ ఇది జరుగుతోంది. ఈ మాయ జరిగింది ఆ పావురాలకి. అదే గనక ఆ పిల్లలు ఓకే. ఇప్పుడు ఈ క్షణాన ఇటువంటివి ఈ ఎత్తు, పల్లము, ఈ అడవి ఏదైతే చూస్తున్నానో, ఈ క్షణం నాకు ఇటువంటి దుఃఖం నా పిల్లల నుంచి వేరుపడిన దుఃఖం ఉంది. కానీ నేను నా పిల్లల్ని ఇంకో కలుస్తాను. మళ్ళీ ఇంకో రకంగా కలుస్తాను. ఇంకో విధంగా ఉంటుంది. నేను ఈ జీవితాన్ని ఒక్కళ్ళనే వచ్చాను. దీన్ని సంస్కారం అంతా నేను చేసుకోవాలి అనే ఆలోచన ఇస్తే మాత్రము చాలా గొప్పగా అనిపిస్తుందన్నమాట. అంటే మనము మన విలువని మన ఉద్యోగంతో కానీ, మన పదవితో కానీ, మన జీతంతో కానీ వేటితోటి మనం కొలవలేము. ఎందుకంటే ఇది మన్ని సృష్టించింది మనం కాదు. మనం సృష్టించిన ఆఫ్టర్ మనము అది మనం కూడా సృష్టించలేదు. కొంతవరకు నిర్మాణము ఒక కుర్చీ చేయడము, ఒక టేబుల్ చేయడము, ఒక రకంగా చేసామనుకోండి, దానికి ఒక విలువ కడుతున్నాం. అంటే మానవులు సృష్టించిన చిన్న చిన్న వస్తువులకు కూడా ఒక విలువ కడితే, భగవంతుడు సృష్టించిన మనకి అసలు విలువను కట్టడం ఈజీ కట్టగలమా? కట్టలేం కదా! అంటే మన జీవితం ఒక మిరాకిలే కదా! నేను నాకు ఈ రోజున ఇది లేదు అని అనుకోవటం కరెక్టే. అవ్వచ్చు. ఆ రోజున ఈ రోజున అవ్వింది అది కాదు అనట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ కాలంలో వచ్చి వేటగాడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈవెన్ ఈ ఈ తల్లిదండ్రులు అక్కడ ఈ పావురాలు దాంట్లో దూకినా దూకకపోయినా కూడా ఆ పిల్లలు మాత్రం వెళ్ళిపోయేవాళ్ళు కదా! కానీ ఇక్కడ అంటే ఆ హృదయం తనని తాను నిగ్రహించుకొని ఓకే. ఇది నేను సృష్టిలో సృష్టిలో ఎన్నో వింతలున్నాయి. ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి. అందులో ఈ భూమి కూడా ఇంత ఆహ్, అన్‌బాలన్స్‌డ్‌గా ఉంది. అయినప్పటికి కూడా ఎక్కడి నుంచి ఆ బ్యాలెన్స్ వచ్చిందో ఆలోచిస్తే ఒక్క క్షణం ఆ విచక్షణ గనక ఉంటే గనక మనకి ఏమనిపిస్తుందంటే మన జీవితం ఎంతో విలువైంది అనిపిస్తుందన్నమాట.
అది ఇవి ఈ కథ ద్వారా మనకి అర్థమవుతాయి. ఇవన్నీ కూడా ఇవేవో నేను చెప్తున్నాను అని నేను అనుకోవట్లేదు. ఇవి ఎందుకు అనుకోవట్లేదు అని అంటే ఇవన్నీ కూడా ఈ సనాతన గోస్వామి గారు వాళ్ళు రకరకాల చైతన్య మహాప్రభులు వీళ్ళందరూ రాసినవి ఇవన్నీ. ఇవేవో కట్టుకథలు ఆర్ మనం చెప్పిన విషయాలు కాదనమాట. ఒక మనిషి చెప్పే విషయాలు కావు. ఇవి అద్భుతమైన దివ్యమైన ఆత్మల నుంచి వస్తున్న విషయాలు అనమాట. అందుకని ఇక్కడ చాలా మంది అంటుంటారు కదా, చంద్రుని చూస్తే కింద చూస్తే బోర్డు మచ్చలు కనిపిస్తున్నాయండి అంటారు. నిజంగా మచ్చలు అంటే వాటిలో ఎంతో పౌర్ణమి యొక్క ఎన్నో పౌర్ణాలు చేసుకుంటున్నాం, ఎంతో సంతోషాలుగా రకరకాల చంద్రుడు మా కథలతోటి మనం ఎన్నో చేస్తూ ఉంటాం కదా. అంటే మన జీవితంలో మనకి స్ట్రెంగ్స్ వీక్నెస్ లేవు ఉంటాయి అని అనుకోవటం కరెక్ట్ కాదు. విజయాలు ఫెయిల్యూర్స్ ఉండవు ఉండవు అని కరెక్ట్ కాదు. కానీ ఆ రెండింటిని కంటే విలువైంది నా యొక్క జీవితం. ఈ విజయానికి ఫెయిల్యూర్స్ కి విలువైంది నా జీవితం. నేను ఎక్కడుంటే అదే అక్కడ నేను ఆ విలువను తీసుకొస్తాను. ఎలా అయితే ఒక డైమండ్ తన యొక్క వెలుగును తీసుకొస్తుందో, ఒక సూర్యుడు రాగానే ఎలాగైతే వెలుగును తీసుకొస్తాడో మనం ఎక్కడుంటే అక్కడ ఆ వెలుగును తీసుకొస్తాము. చెప్పదానిలో నాకు ఎటువంటి సందేహం లేదు అని అనిపిస్తుంది. అంటే ప్రతి జీవి యొక్క జీవితము ప్రత్యేకమైనది. ప్రతి జీవి యొక్క అందుకే ప్రతి జీవిది దివ్యమైనది కూడా చెప్తున్నాను అనమాట. అందుకే గురు దత్తాత్రేయులు వారు ఎక్కడి నుంచి నేర్చున్నారు? ఆయన గురువులు ఎవరు? గురు దత్తాత్రేయులు వారు అంటే గురువులకే గురువు కదా. అటువంటి గురువుకి ఎవరు గురువులు? ప్రకృతిని చూస్తున్న గురువులు అని అంటున్నారు ఆయన. అంటే ప్రతి జీవిలోను, ప్రతి వస్తువులోను, ప్రతి సంఘటనలోను, ప్రతి దాంట్లో కూడా ఆ దివ్యమైన పరమాత్ముడే ఉన్నాడు. అది అది మనం అది గుర్తుకోవాలి. ఎందుకంటే మించి ఇంకొకటి లేదన్నమాట ఇక్కడ. దీనినే సాయిబాబా రూపరకంగా కూడా చెప్పారు. ఒకసారి ఆయన 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 పడుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరిది కాళ్ళు ఉంటే ఆయన భక్తుల యొక్క కాళ్ళని నమస్కారం పెట్టుకునేవారు. పెట్టుకొని జయదేవ జయదేవ అనేవారు అనమాట. అరేంటి స్వామి మీరు మా కాళ్ళు పట్టుకుంటున్నారంటే మనం అందరము ఆ భగవంతుడి యొక్క స్వరూపాలి అని అంటున్నారు. కానీ ఇందులో మనకి ఏ భేదము లేదు. మన అందరము ఒక భగవంతుడి యొక్క స్వరూపమే. అంతర్గతంగా ఒకటే చైతన్యం నడుస్తోంది మనలో అని కూడా చెప్పారు. విష్ణు సహస్రనామ ఆ పుస్తకము ఇచ్చినప్పుడు దామ్యకు కూడా అది ఇదే సంఘటన గుర్తు చేశారు. అంటే మన విడివిగా ఉంటే మన విలువ తగ్గిపోతుంది, కానీ కలిసి మన విలువ విపరీతంగా ఉంటుంది. కలిసి ఉండడం అంటే ఏంటంటే ఇప్పుడు మీ మీ చుట్టూ చూడండి. మీ చుట్టుపక్కల కొన్ని కుర్చీలు ఉండొచ్చు, టేబుల్స్ ఉండొచ్చు, గోడలు ఉండొచ్చు, కిటికీలు ఉండొచ్చు, ఫోన్ ఉండొచ్చు ఎదుర్కొంటా, లేదా ల్యాప్టాప్ ఉండొచ్చు. ఇవన్నీ కలిస్తే కానీ మనం ఈ క్షణాన మనం ఇలాగా మాట్లాడుకోవడానికి కూడా వీలు కాలేదు. అంటే సృష్టి యొక్క ధర్మం అటుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకటే, మనం అందరం కూడా ఒకటే చైతన్యము. అది వెదర్ ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ అది అని చెప్తున్నాను. దీనికి కావాలంటే ఇంకొక ఉదాహరణ కూడా మనం మాట్లాడచ్చు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు ద్రాక్ష పళ్ళు కొంటూ ఉంటాం కదా. ద్రాక్ష పళ్ళు గుత్తి తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం ధర ఎక్కువ చెప్తాడు. అదే విడిపోయిన పళ్ళు ఉంటాయండి, అవి అడిగా అనుకోండి వాటికి చాలా తక్కువ విలువ కడతాడు. అంటే విలువైన ఎవరికి వాళ్ళే. నేను ఒంటరి వాడిని ఈ ప్రపంచంలో అనుకున్నంత సేపు కూడా దానికి అంత విలువ రాదు. ఎందుకు విలువ రాదంటే ఆ డ్యూయాలిటీలో పడిపోయాం అనమాట. నేను నాకు ఆసక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న గింజ ఉందనుకోండి, చిన్న ఆపిల్ గింజనే మనం భూమిలో పాత పెడితే అది కేవలం గింజలా ఉంటే అది ఏమీ రాదు. అదే భూమిలో పాత పెడితే 5 ఇవి భూమి, ఆకాశం, నీరు, సన్ ఇవన్నీ కలిపితే, ఎయిర్ ఇవన్నీ కలిపితే కానీ
స్పేస్ ఇవన్నీ కలిపితే కానీ ఆ చెట్టు ఎదగదు. అంతేకాదు ఆ చెట్టుకి మళ్ళీ పురుగు పుట్ల తినకుండా ఉండడానికి కాపాడడానికి తోటమాలి కూడా కావాలి. సో వీళ్ళు అందరూ కలిపితే ఏమైంది? ఆ చెట్టు వచ్చింది. ఆ చెట్టు వచ్చి ఏమొచ్చింది? ఆ చెట్టుకి ఆపిల్ విత్తనం వేస్తే ఆపిల్ పళ్ళే వచ్చాయి. అంటే ఒక్క విత్తనం వేస్తే బోళ్ళని కాయలు వచ్చాయి అన్నమాట. నిజం చెప్పంటే అంటే మన జీవితంలో కూడా మనం ఉద్ధరించబడితే మన ఫ్యామిలీలో ప్రతి వాళ్ళు నేను ఉద్ధరింపబడితే కనుక ఈ ఈ అనంతమైన సృష్టి కూడా తనలాంటి రూపాలనే తీసుకుని వస్తుంది అనమాట. అందుకనే కూడా అంటారన్నమాట, కృష్ణుడిని సేవిస్తే ఏమొస్తుంది? కృష్ణుడి యొక్క తత్వం అబ్బుతుంది. అదే ఎవరిని ఏ దేవీ దేవతల్ని సేవిస్తే ఏమవుతుందంటే అది అబ్బుతుంది అనమాట. అందుకని కూడా ఏమంటారంటే, ఎంతసేపు అయితే నువ్వు విగ్రహారాధన చేసావో ఆ విగ్రహం వరకే వెళ్తుంది. అదే విగ్రహం రాధానికి ఇంకొంచెం ముందరికి వెళ్ళామంటే, అంటే ఆ ఫామ్లెస్కి వెళ్ళామంటే మనకి అద్భుతమైన ఆ, అంటే ఈ ఏకత్వం ఈ వనస్ గురించి బాగా అర్థమవుతుంది. ఇక్కడ నాకు ధ్యానంలో వచ్చిన ఒక చిన్న అనుభవం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. నాకు ఆ, ఒక ట్రయాంగిల్ లాస్ట్ టైము ఒక ట్రయాంగిల్ కనిపించింది అనమాట. ఆ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా. 3 యాంగిల్స్ లో కింద 2 యాంగిల్స్, పైన ఒకటి అన్నమాట. సో ఆ ఒక్కటి ఏమి సూచిస్తోందంటే నాకు అది వన్నెస్ గురించి, ఏకత్వం గురించి చూపిస్తోంది. కింద ఉన్న 2 యాంగిల్స్ ఏం చూపిస్తున్నాయంటే డ్యూయాలిటీ గురించి చూపిస్తోంది. అంటే నేను నువ్వు, నువ్వు నేను అలాగా కనిపిస్తోంది అనమాట. పైగా మనకి ఏం చెప్పంటే నాకు మాస్టర్స్ ఆ మెడిటేషన్లో మనం భూమి మీదకి ఎందుకు వస్తామంటే ఈ డ్యువాలిటీ నేర్చుకోవడానికి. అంటే ఈ డ్యువాలిటీ నేర్చుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్లో ఉన్న వీక్నెస్ వైఫ్లో ఉన్న స్ట్రెంగ్త్ కలిపి నేర్చుకుంటే ఇద్దరు, వీళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్స్ అర్థమవుతాయి, వాళ్ళకి వీళ్ళ స్ట్రెంగ్స్ అర్థమవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోపం వచ్చిందనుకోండి, ఎలా అలక తీర్చాలో తెలుస్తుంది. అంటే మనకి తెలియకుండానే మనం నేర్చుకుంటాం కొన్ని. ఓ ఆ మనిషికి ఎప్పుడు ఆ సంతోషం కలగదా, అతని సంతోషం కలగజేయడానికి మనం ఏం చేయగలము అలాంటివి తెలుస్తూ ఉంటాయి. అలాగే చాలా విషయాలు, ఇప్పుడు అది హస్బెండ్ అండ్ వైఫే కాదు, అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఒక తల్లి కొడుకు ఎవరైనా సరే, ఇద్దరు ఫ్రెండ్స్, వాట్ ఎవర్ మేబీ, నీకు 10 మంది వాళ్ళతోటి ఎలా తిరిగితే వాళ్ళతో ఎలా ఉండగలవో తెలుస్తుంది. నీకు కోపం వచ్చినప్పుడల్లా, నీకు తగాదా జరిగినప్పుడల్లా అక్కడ విషయం చెప్తున్నారంటే భగవంతుడు నీకు ఆ ఏరియాలో నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది చెప్తున్నారు కదా. ఈ విషయాన్ని చాలా సార్లు వంశీకరణ మాస్టర్ గారు చెప్పారు. సో అంటే ఇది ఏంటి, ఆ విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. అంతే తప్పితే నువ్వు యు మనలో ఉన్న అందరి చైతన్యము ఒకటే. లేకపోతే అందరికీ గురువైన సాయిబాబా గారు అలా కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? దత్తాత్రేయ గారు ఎంతమంది లోకంలో ఉన్న ఈ పావురం నా గురువు అంటాం ఏంటి? ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనలో ఉన్న వీక్నెస్ నేర్చుకున్నాము. మళ్ళీ అందుకని ఈ భూమి మీద వచ్చాం. అంతేకాని మళ్ళా ఆ, ఉమ్, అంతేగాని మనము విలువ లేని వాళ్ళమని కానీ, ఆ కొంతమంది వైరాగ్యంగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలేండి నేను పోతే ఎవరు 4 రోజులు ఏడుస్తారు, తర్వాత అది మర్చిపోతారు. ఇస్ దట్ సో ట్రూ? నో, దట్ ఈస్ నాట్ ట్రూ. యు ఎవ్రీ వన్, ప్రతి వాళ్ళకి ఆ విలువ అనేది 100% ఉంది. అది అది మనం తీసుకోవాలి. నా నా నన్ను నేను క్షమించడం తెలుసుకోవాలి. నన్ను నేను క్షమించడం అంటే ఓకే, నేను ఈ తప్పు చేశాను, ఇప్పుడు తప్పు మాట్లాడాను. సో కరెక్ట్ అయి ఉండవచ్చు, కానీ ఈ తప్పు మాట్లాడడం వల్ల నేను ఇంకెప్పుడు ఇటువంటి మాట్లాడకుండా ఉండటం నేర్చుకుంటున్నాను. సో ఎలాగైతే ఆ, మనము భూమి మీద కొన్ని మనకు కనిపించే ఎత్తులు పల్లాలు ఇవన్నీ కనిపిస్తున్నాయో, అలాగే నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, బలం ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి అని నేర్చుకోవడానికి కడుతున్నారు. మళ్ళీ దీనికి నేను మళ్ళీ ఆ గోపాలుడి యొక్క దానికి ఏం చెప్తున్నానంటే, ఆ గోపాలుడిది
నువ్వు ఆపక్కర్లేదు. అంటే నీ యొక్క నువ్వు చాలా విలువైన వాడివి అని చెప్తున్నారు అనమాట. కృష్ణుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ఏం తెచ్చావని కాదు, నాకు విలువైన వాడివి అని చెప్తున్నాడు అనమాట. అక్కడ ఆ, ఈ విషయాన్ని తాను నువ్వు వేరు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటి అని చెప్తున్నారు. అలాగే ఈ పౌరాల దగ్గర ఏం చెప్తున్నారంటే, నువ్వు వేరు నేను వేరు, వేటగాడు వేరు, ఆ నెట్ వేరు కాదు. నేను నా జీవితం ఉద్ధరించుకోవడానికి వచ్చాను, నాకు ఇంకా జీవితం మీద ఉంది. సో అప్పుడు నేను వేరే వాళ్ళతోటి కంపారిజన్ చేయవలసిన అవసరం లేదు. ఆ అతను ఆ ఈ ప్రేమకి బంధాలకి కొంచెం విచక్షణ ఉపయోగించుకొని నేను ముందరికి వెళ్తాను. నేను ఎవరి మీద ఆధారపడను. నేను ఇండిపెండెంట్ కూడా కాదు. ఇద్దరి మీద ఆధారపడను అని అంటే అక్కడ మీరు మళ్ళీ ఆ యాపిల్ చెట్టు దగ్గరకు వస్తే గనక, ఆ యాపిల్ చెట్టు ఇండిపెండెంట్ గా ఎవరి మీద ఆధారపడకుండా వచ్చిందా చెట్టు? లేదు. ఈ పంచభూతాల మీద ఆధారపడింది, ఆ గార్డెన్ మీద కూడా ఆధారపడింది. కానీ పువ్వు కాయలు వచ్చినప్పుడు మాత్రం ఇండివిజువల్ గా చేసింది. అలాగే ఇక్కడ డ్యూయాలిటీలో మనం అది నేర్చుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అది మనము మన యొక్క ఒక, ఆ, గొప్పతనం తెలుసుకొని, నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా ఆ, ఈ ఈ యూనివర్స్ కి నేను చాలా సేవ చేస్తాను అన్న ఆలోచన. అంటే ఏం చేస్తావు అన్నది పక్కన పెడితే, నేను చేసే ప్రతిదీ సేవనే. భగవంతుడు అనేది వస్తువు కాదు, భావం కాదు. అది మనం చూసిన ప్రతిదీ భగవంతుడే, అది కూడా ప్రతిదీ భగవంతుడే. సో వారం ఈ సృష్టిలో ఏది వ్యర్థం కూడా కాదు. పరమాత్మ ఎక్కడో దూరంగా లేడు, ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. మనం కూడా ఆ దివ్య చైతన్యంలోని భాగం. కాబట్టి ఏ రోజు కూడా మనం తక్కువ చూసుకోకూడదు, అలాంటి పక్కాడ చూడకూడదు. ప్రతి జీవిలో భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి. దీన్నే సాయిబాబా గారు అంటారు, చూడగలిగితే నేను అంతటా ఉంటాను, లేకపోతే నేను ఎక్కడా లేను. అదే 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 పటాన్ని శ్రీకృష్ణుడు మనకు నేర్పిస్తున్నారు. దత్తాత్రేయులు కూడా అదే మార్గాన్ని చూపిస్తున్నారు. ఇంతసేపు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ. అసలు అందరినీ నిద్రపుచ్చేసానా ఏంటి? ఆ, చెప్పండి వెంకటరమణమ్మ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది క్లాస్. చాలా జ్ఞానం అందించారు మాకి. చాలా అందులో థ్యాంక్ యూ. ఎంత బాగా చెప్పినారంటే, మీరు ఏది చూస్తే అదే మీకు అలాగే ఉంటుంది, మీరు చూసేదాన్ని బట్టే ఉంటుంది, మీ సృష్టిని మీరు చూసేదాన్ని బట్టే ఉంటుంది అని అన్నారు. పాయింట్లు అన్ని చాలా బాగున్నాయి మేడం, చాలా బాగా చెప్పినారు. క్లాస్ ఎంత బాగుందంటే, నిజంగా మాకు మార్నింగే ఈ క్లాసులు ఎప్పుడు మేము వింటా అంటే, నిజంగా మేడం, ఉమ్, ఇంకా ఏదో ఉంది నేర్చుకోవడం, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తా ఉంటుంది మేడం. చాలా బాగుంది మేడం క్లాస్, అద్భుతంగా ఉంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ అండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు మీ యొక్క ఆలోచన కానీ, మీకు తెలిసిన గురు జ్ఞానం కానీ, మరి ఇంకేదైనా సరే, లేదు అంటే ఇంకా ముగించేసుకుందాం.